అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని సిపిఐ పార్టీ నాయకులు చంద్ర నరేంద్ర కుమార్ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేద కుటుంబాలకు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండి పిన్ని వెంకటేశ్వర్లు, చాంద్ పాషా, శంకర్ నాయక్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి పూర్తి కాలేదు, సగం సగం చేసి ఆపుతాను. ఈ కార్డు కూడా సగం మంది చేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జుల్లూరుపాడు మండల సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించి అర్హులైన వారందరికీ కూడా సంక్షేమ పథకాలను అందించాలనేటువంటి కార్యక్రమం దాన్ని డిమాండ్ చేస్తూ ఆ లక్ష్య వాటిని సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ ఈరోజు ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జుల్లూరుపాడు మండలంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, అదేవిధంగా నూతన రేషన్ కార్డులు మంజూరు ఈ ప్రక్రియలో జుల్లూరుపాడు మండలంలో ఈరోజు చూసినట్టయితే 905 రేషన్ కార్డులు మంజూరు చేశారు. ఈ 905 రేషన్ కార్డులు మండలంలో కొన్ని వేలాది కుటుంబాలు రేషన్ కార్డుల కోసం గత దశాబ్దం పైగా అంటే దగ్గర 14 సంవత్సరాలు అయింది రేషన్ కార్డులు ఇచ్చి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం రాలేదు. ఆ రోజుల్లో కూడా 2013లో ఇచ్చిన రేషన్ కార్డులే రేషన్ కార్డు. ఇంతవరకు రేషన్ కార్డులు మంజూరు కానటువంటి పరిస్థితి. కాబట్టి రేషన్ కార్డులో 905 రేషన్ కార్డులు కనీసం ఇవాళ చూసినట్టయితే 4-5 పంచాయతీల్లో లబ్ధిదారులకు కూడా సరిపోవు. 24 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ మండలంలో. ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు ఉన్న ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాళ్ళ పిల్లలకు వాళ్ళ కుటుంబాలు విడిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళైన పరిస్థితి. వాళ్ళ 12-13 ఏళ్ళు అవుతున్నా ఇంతవరకు రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఆ మంజూరు చేసిన అతి కొద్ది రేషన్ కార్డులు కూడా అర్హులైన వారికి ఇవ్వకుండా ఎవరైతే కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రతి అర్హుడికి ఇవ్వాలి. అర్హుడికి ఇవ్వకుండా మా కార్యకర్తలకు మాత్రమే, మాతో తిరిగిన వాళ్ళకి మాత్రమే, మాకు అనుకూలంగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తాం. స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కనుక రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. మేము సిపిఐ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తాను. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలలో లబ్ధిదారులను కనుక ఎంపికలో కనుక పారదర్శకంగా ప్రవర్తించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించకపోయినట్లయితే తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తూ సెలవు.